ఇక అమెరికాలోని వాషింగ్టన్లో ఓ విమానం కూలింది. రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ వద్ద ఫోటోమాక్ నదిలో ఫ్లైట్ పడింది. ఈ విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈపీఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిందిగా ఈ విమానాన్ని గుర్తించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలడంతో ఇతర విమానాల ల్యాండింగ్ టేకాఫ్కు అంతరాయం ఏర్పడింది. హెలికాప్టర్ ఒకటి వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఒక హెలికాప్టర్ వచ్చి విమానాన్ని ఢీకొంది. దాంతో అవి రెండు కలిపి శకలాలుగా మారి కింద ఉన్న నదిలో పడ్డాయి. అమెరికాలో ఉన్న వాషింగ్టన్లో ఓ విమానం కుప్పకూలింది. రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ వద్ద ఫోటోమాక్ నదిలో ఈ ఫ్లైట్ పడింది. విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా సమాచారం. ఈపీఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిందిగా గుర్తించారు ఈ విమానాన్ని. ఘటనా స్థలిలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. విమానం కూలడంతో ఇతర విమానాల ల్యాండింగ్ టేకాఫ్కు అంతరాయం ఏర్పడింది. హెలికాప్టర్ ఒకటి వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.